అక్కడ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా బాలకృష్ణ గారు లేచి మాట్లాడారు. గట్టిగా ఎవరు మాట్లాడలేదు, నార్మల్గానే మాట్లాడారు అని చెప్పి దాన్ని చిరంజీవి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు ఏమైంది, ఇలా ఈ విధంగా మాట్లాడారు కదా అని చెప్పేసి. అవును, నిజంగానే అక్కడ ఏమి గట్టిగా మాట్లాడలేదు, వెళ్ళాము అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాము, ప్లస్ ఒక్కొక్కరు అడిగాము, పేరు నాని గారు జరిగింది మొత్తం అంతా ఒక్కసారి చదివితే మీ బుర్రలకు అర్థమవుద్ది. అంతేకాని అక్కడ బాలకృష్ణ గారిని చిరంజీవి గారు ఏమీ అనలేదు. ఈ అసెంబ్లీలో కూడా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎక్కడ తక్కువ చేయలేదు, రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడారు. మీ బాధ అంతా ఏంటంటే బాలకృష్ణ గారు మీ జగనన్నను జనమంతా అనుకున్న ఒక పదంతో మాట్లాడారనే బాధ. ఏదో విధంగా రాజకీయం చేయాలి కాబట్టి అసెంబ్లీలో చిరంజీవి గారి పేరు వచ్చింది కాబట్టి దీన్ని రాజకీయంగా వాళ్ళలో వాళ్ళకి చిచ్చులు పెడదాము, వాళ్ళలో వాళ్ళే విడిపోయేలా చేద్దాము, అప్పుడే మనకి ప్లస్ పాయింట్. జనసేన టీడీపీ కలిసి ఉంటే ఎప్పటికైనా మేము రాలేం కాబట్టి ఆ రెండు పార్టీలు విడిపోతేనే మేము మళ్ళీ వస్తామనుకున్న చీప్ మెంటాలిటీతో వీళ్ళు ప్రతి ఒక్కరు వైసీపీలోని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు.